మేరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల కార్యాచరణ కోసం మరి హైదరాబాద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ మరి దివ్యాంగుల మైనారిటీ శాఖ మంత్రులు అయినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఒక కుల అహంకారంతో ఒక దళిత బిడ్డ అని చూడకుండా అధికార మదంతో మరి ఏదైతే ఈ సమాజం చిన్న చూపు చూస్తే మేము ఎన్నో ఉద్యమాలు చేసి ఒక మొక్కవోడి దీక్షతోటి ఇవాళ మా జాతి ఈ సమాజంలో గౌరవింపబడే విధంగా మేము మరి ఈ స్థాయిలో రావడం జరిగింది. ఏదైతే ఇవాళ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి మొదలుపెడితే ఇవాళ నేటి మంత్రి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ ఏదైతే ధర్మాపురి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మెప్పుతోటి అన్ని వర్గాల ప్రజల ఓట్లతోటి అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఇవాళ ఒక సహచార మంత్రిగా మరి ఉన్నటువంటి సంగతిని మర్చిపోయి మమ్మల్ని ఒక పశువుల కంటే ఒక పశువును ఏ విధంగా దున్నపోతుంటారో ఇవాళ మా కులానికి చెందినటువంటి మంత్రిని నువ్వు దున్నపోతుతో పోల్చడం అంటే నీకు ఎంత అహంకారం కుల వివక్ష ఉందో కుల అహంకారం ఉందో దీన్ని బట్టి మాకు తెలుస్తూ ఉంది. మరి దీని వెనుక ఎవరున్నారో మరి జగిత్యాల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాదిగ సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నటువంటి కొంతమంది లీడర్లు నీ ఎనుకుండి నీతోటి మాట్లాడించినట్టు మాకు కనిపిస్తూ ఉంది. ఖబర్దార్ బిడ్డ, మేము ఏమనుకుంటున్నావు, నువ్వు మాదిగలతో పెట్టుకుంటే నిజంగా దున్నతో పోతోటి పెట్టుకున్నట్టే, మేము మర్రపడితే ఏ పని వల్ల కూడా కాదు. నువ్వు తక్షణమే 24 గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తాం. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ఉమ్మడి జిల్లాలో ఏ పోరాటం చేయడానికైనా సిద్ధపడతాం. నువ్వు క్షమాపణ చెప్పాలి. బేషరత క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని మీరు వెంటనే ఆ మంత్రివర్గం నుంచి తొలగించాలని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు గతంలో కూడా నువ్వు మాట్లాడడం జరిగింది. నీకు హద్దు అదుపు లేదు, క్రమశిక్షణ లేదు. మరి ఇలాంటి క్రమశిక్షణ లేనటువంటి ఒక మనిషికి ఒక మంత్రి పదవి ఇవ్వడం అంటేనే కాంగ్రెస్ పార్టీ మరి తన గోతిలో తన పడ్డట్టే కనిపిస్తూ ఉంది. తక్షణమే స్థానిక ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఈ మంత్రి కొనసాగినట్టయితే స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా కరీంనగర్లో ఓడిపోతారు. మీరు ఈనాడు వెనువెంటనే మీరు మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి. ఏది ఏమైనా రేపు మందకృష్ణ మాదిగ గారు ఏవి ఆదేశాలు ఇచ్చిండో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఖచ్చితంగా గౌరవ మంత్రివర్యు లక్ష్మణ్ కుమార్ అన్న గారికి జరిగిన అవమానం యావత్ మాదిగ సమాజానికి జరిగినట్టు మేము సమాజం అంతా కూడా మరి లక్ష్మణ్ కుమార్ వెంట నిలబడి మేము పోరాటం కూడా చేస్తాం. ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా నిన్ను కరీంనగర్ని తరిమికొట్టే రోజు కూడా వస్తాయి. దేశరథ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాము. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.